కొందరు డాక్టర్స్ ఏమంటారు అంటే గనక మినిమమ్ ఫ్యాట్ అనేది మన బాడీలో ఉండాలని జెప్పేసి కొందరు డాక్టర్స్ అంటారు. కొందరు డాక్టర్స్ ఈ ఫ్యాట్ అనేది కరిగిపోతేనే మనం యాక్టివ్‌గా ఉంటామని కొందరంటారు. అసలు ఫ్యాట్ ఉండాలా? ఉండొద్దా? 100% ఇందాక చెప్పినట్టుగా ఫ్యాట్ ఉండాలి. ఓకే. బికాజ్ మీరు ఇయ్యకపోయిన ఫ్యాటు, మీరు ఎంత గీసి గీసి ఫ్యాట్ కొద్ది కొద్దిగా తిన్నా హ్మ్. బాడీ 70% తయారు చేసుకుంటది. ఓకే. 25% మనం బయట నుంచి ఇచ్చేది. బట్ ఆ ఇచ్చేదేదో కొంచెం క్వాలిటీ ఫ్యాట్స్‌ని. హ్మ్. నెయ్యిని నేను వాడమని చెప్తా బాగా. ఓకే. బటర్‌ని వాడమని చెప్తా. అట్లా కోకోనట్ ఆయిల్ వాడండి. సో, హ్మ్. ఇవి ఒక హెల్తీ ఫ్యాట్స్ ఇవి. ఏందంటే మన పూర్వీకుల నుంచి కూడా వాడుతున్నవి చాలా వరకు ఇవ్వే. హ్మ్. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ ఎప్పుడు లేవు. ఏదైనా లోకల్ ఆయిల్స్, గానుగల నూనెలు ఇవే మనకుండేవి గతంలో. ఆ! అండ్ నెయ్యి ఎక్కువగా వాడేవాళ్ళు. బట్ ఇప్పుడేమైపోయిందంటే కన్జంప్షన్ ఎక్కువైపోయింది. నీడ్ ఎక్కువైపోయింది. హ్మ్. అండ్ జనాలు రకరకాల టేస్ట్‌లుకి అలవాటు పడినారు. ఆ ఆయిల్ ఏస్తేనే టేస్ట్ వస్తదని కొంతమంది చెప్తారు. ఆ రిఫైన్డ్ ఆయిల్స్ ఎస్పెషల్లీ. సో, అవును. కాబట్టి వాటికి అలవాటు పడుతున్నారు కాబట్టి చాలామంది డాక్టర్లు కూడా ఆయిల్‌ని తగ్గించండి. ఆ హ్మ్. ఫ్యాట్‌ని కరిగిస్తే మంచిదని చెప్తారు. ఫ్యాట్ చాలా అద్భుతమైన రోల్ ప్లే చేస్తది. ఓకే. హార్మోన్ ప్రొడక్షన్‌కి ఫ్యాట్స్ ఉండాల్సిందే. అండ్ హ్మ్. మన బాడీని ఎక్కడైనా కింద పడినప్పుడు మనం ఆహ్, ఇంజ్యూరీస్ అవ్వకుండా అట్లా ప్రొటెక్ట్ చేసేది ఫ్యాటే. హ్మ్. మన హెయిర్ నుంచి టో దాకా ఫ్యాట్ నీడ్ బాడీలో చాలా ఉంది. ఓకే. ఫ్యాట్ లేకుండా మనిషి ఒక్క నిమిషం బతకలేడు. 100% ఫ్యాట్ ఉండాల.